ఓకే. తమ్ముడు గురించి చెప్తున్నాను కదా! ఇంకోటొచ్చేసి మేము హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకునేటప్పుడు మా ఫ్యామిలీ కానీ, మా బ్రదర్ కానీ మాకెవ్వరు ఏం హెల్ప్ చేయలేదు. అలానే అట్ ద సేమ్ టైం అప్పుడే నాకు సిజేరియన్ ఆపరేషన్ అయింది. అప్పుడు కూడా మాకెవరు హెల్ప్ చేయలేదు. ఓ పక్క పాప పుట్టింది. పాపని చూసుకుంటూ ఓ పక్క బయట ఫుల్ కరోనా ఉంది. ఓ పక్క ఇల్లు కట్టుకుంటూ మా తిప్పలు మేమే పడ్డాం. అప్పుడంతా మాకెవరు హెల్ప్ చేయలేదు. ఇప్పుడు ఇల్లు కట్టిన తర్వాత ఇప్పుడు మా తమ్ముడు అంటున్నాడు, పైన రూమ్ నాదే కదా అంటే, ఫస్ట్ నుంచి మా పేరెంట్స్కి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి అన్నీ ఇవ్వడము, వాళ్ళు వాటిని వాళ్ళవి అనేసుకుని తర్వాత నాకు ఇమ్మంటే ఇవ్వకపోవడం. అవన్నీ నావే, మీరు వాడుకోండి, బట్ ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ నావే, నాకే ఉంటాయి అన్న క్లారిటీ వాళ్ళు ఇవ్వకుండా పోన్లే పాపం అనుకుంటే మొత్తం వాళ్ళే కాజేస్తారనమాట. అట్లాగే ఏంటంటే ఇప్పుడు మా తమ్ముడు కూడా ఏంటంటే బెడ్రూమ్ నాది, పైన సెకండ్ ఫ్లోర్, ఇది నాదే కదా అంటే కష్టపడకుండా ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? మరి మేము ఇల్లు కట్టేటప్పుడు అప్పుడంతా ఎందుకు హెల్ప్ చేయలేదు? ఇప్పుడు మా ఆయన అంత కష్టం పడితే ఉత్తగా కాజేస్తారా అట్లాగా? అవిను పాప టిఫిన్ తేవడానికి వెళ్ళారు. పాప అంటే కేఎఫ్సీ అని అడుగుతూ ఉంది. హోమ్ మేడ్ కేఎఫ్సీ చేయడం చూడు యూట్యూబ్లో అంటే అవి ఏమో అంటున్నాడు. అండ్ ఈ మధ్య థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడకుండానే అన్నీ మనకి ఇంట్లో ఈ యాప్స్లోనే వస్తున్నాయి. అందులో టీవీ స్క్రీన్ కూడా పెద్దగా ఉంది. కాకపోతే థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన థ్రిల్ వేరు ఉంటుంది. అయితే ఇప్పుడు ఎందుకో బేబీ సినిమా చూద్దామని అడిగాను. మా ఆయనేమో మా తమ్ముడు వెళ్ళిపోతాడు కదా, ఈరోజు ఎందుకులే రేపులే అనేది అన్నట్టుగా అంటున్నాడు. ఇంకోటి ఇంటర్వ్యూస్ కూడా కాల్స్ వస్తున్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు, అప్లోడ్ చేయట్లేదు. పేమెంట్ కూడా లేకుండా ₹1 లాభము లేదు. ప్లస్ షూటింగ్స్ చేసి అంత టైం పెట్టి అంత మేకప్ వేసుకొని గ్రూమింగ్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి కూడా టైం ఇవ్వకుండా అంత టైం ఇచ్చి అప్లోడ్ చేయనప్పుడు నాకు చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. చిన్న పెద్ద అందరు ఇలానే ఉన్నారు. ఈవెన్ సుమన్ టీవీ చాలాసార్లు నేను చెప్తా క్లియర్గా, మొన్న మాస్టర్ గారు యూసుఫ్గూడలో జరిగినప్పుడు పెద్ద మేడం ఉంటారు కదా, ఆమె తీసుకున్నారు చిన్న ఇంటర్వ్యూ లాగా, అది అప్లోడ్ చేయలేరు. తర్వాత మాస్టర్ గారు చనిపోయిన రోజు ఒక మెయిల్ యాంకర్ తీసుకున్నాడు ఫుటేజ్, అదొక్కటే అప్లోడ్ చేశారు. అది కూడా మొత్తం అప్లోడ్ చేశారో లేదో నాకు తెలీదు. తర్వాత శ్రీకాంత్ రెడ్డి కళ్యాణి అది ఇష్యూ జరిగినప్పుడు సుమన్ టీవీ వాళ్ళు అప్పుడు కూడా తీసుకున్నారు, అది అప్లోడ్ చేయలేరు. తర్వాత సత్య నేను కలిసి ఒక అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాం. నా లైఫ్లో ఒక్కటే అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాం, అది కొన్ని నెలలు కూడా అయిపోతుంది. అప్పుడు కూడా మంజుష అనే యాంకరు, ఫీమేల్ యాంకరు ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ అంతమంది జనాల్లోనే ఉండి ఇంటర్వ్యూ తీసుకున్నారు, అది అప్లోడ్ చేయలేరు. తర్వాత ఇలానే చాలాసార్లు ఇంటర్వ్యూలు తీసుకున్నారు, కానీ ఒక్కడు కూడా అప్లోడ్ చేయలేరు. సో నాకు అదే అర్థం కావట్లేదు. సో చిన్న పెద్ద ఛానల్స్ కానీ, యూట్యూబ్ కానీ, లేదా వేరే ప్రాంకులు కానీ, షూటింగ్లు కానీ ఎవరైనా కూడా, మొన్న రుద్ర స్టూడియో వాళ్ళు కూడా చాలా ఫుటేజ్ తీసుకున్నారు కానీ అప్లోడ్ చేయలేరు. తర్వాత తెలుగు ఫిల్మ్స్ ఆర్ సంథింగ్, అదైతే 6 hours ఫీమేల్ యాంకర్ ఇంటర్వ్యూ 6 hours తీసుకుంది. ఏదో అలా 5-10 minutes అప్లోడ్ చేశారు తప్ప ఫుటేజ్ అంతా అప్లోడ్ చేయలేరు. తర్వాత షాన్వి వాళ్ళు కూడా అప్లోడ్ చేయలేరు, కొద్దిగా అప్లోడ్ చేశారు, ఇంకా చాలా అప్లోడ్ చేయలేరు. ఇలా ఏంటంటే చాలా ఇరిటేషన్గా, చాలా బాధగా, చాలా అసహ్యంగా, చాలా టూ మచ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం షూటింగ్ అంటేనే ఒకటే డౌట్ వస్తుంది, మనం చేసే ఫుటేజ్ వీళ్ళు అంటే ఇప్పుడు నేను సింపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తున్నప్పుడు కెమెరా రన్ అవ్వలేదు లేదా వాయిస్ రాలేదు, అప్పుడు ఆ వీడియో వేస్టే కదా, మనం పడ్డ కష్టం అంతా వేస్టే కదా. అలాగే కెమెరా రన్ అయింది, వాయిస్ ఉంది, కానీ అది చేసిన ఫుటేజ్ అనేది చెత్త కుప్పలో పడేస్తున్నారు, అది చేసిన ఫుటేజ్ అనేది అప్లోడ్ అవ్వట్లేదు.
ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ వండినప్పుడు అది టేస్ట్ మంచిగా ఉండి అందరు తిని అందరు బాగుందన్నప్పుడు మనకి హ్యాపీ అనిపిస్తుంది. అలాగే చేసిన షూటింగ్ ఫుటేజ్ కూడా అలా లేకుండా ఉత్తగా చెత్తలో పడేసినట్టు అయిపోయి అది జనాల్లోకి వెళ్ళకుండా ఉన్నప్పుడు చేసిన కష్టం అంతా వేస్టే కదా నాది. అందుకే అసలు ఇంట్రెస్ట్ అనిపించలే. కానీ షూటింగ్ అనగానే చాలా మనసులో చాలా ఒక ఇంట్రెస్ట్, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. కానీ ఆ ఫుటేజ్ అప్లోడ్ చేయట్లేరు కదా, అది చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకోటి పర్సనల్ ఫోన్లో మూవీ గ్రూప్స్, వాటంత చెత్త ఏది ఉండదు. అబ్బబ్బబ్బబ్బా! ఈ మూవీ గ్రూప్స్ ఉత్తగా ఫోన్లో చెత్త పేరుకోవడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు. ఎన్ని కాస్టింగ్కి సంబంధించిన వస్తూనే ఉంటాయి. ఒక్క షూటింగ్ వచ్చింది లేదు, ఒక్క ఉపయోగం లేదు. బయటకు వచ్చేద్దామా వాటిల్లో అంటేనేమో ఆల్రెడీ మూవీ ఫీల్డ్లో దూరంగా ఉన్నట్టు అయిపోయింది కదా. ఎందుకంటే మూవీ ఆఫీసులకు వెళ్ళడం, ఆడిషన్స్కి వెళ్ళడం అట్లా అంటే ఎవరు తోడలేరు అనేసి మళ్ళీ ఇప్పుడు ఇంకా మళ్ళీ అలాగే ఉంది. కొన్నిసార్లు అసలు ఏం అర్థం కావట్లేదు ఆలోచిస్తుంటే. ఎవరో కొత్త వాళ్ళు లేదా ఇప్పటిదాకా చాలా స్ట్రగుల్ అయిన వాళ్ళు చూస్తే కొంచెం మంచి ఛానల్స్లోనే పర్మనెంట్ యాంకరింగ్కి వాటికి సెట్